ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు. దయతో గమనించండి, ఈ వీడియో కేవలము 5 లేదా 4 నిమిషాలు మాత్రమే కనుక ఈ వీడియోని చివరి వరకు చూసి ఆత్మీయంగా బలపడి ఎందరైతే ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నారో వారికి షేర్ చేయవలసిందిగా యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మనవి చేసుకుంటున్నాను. దయతో గమనించండి, ఈరోజు మనం ధ్యానించే వచనం, దేవుడు ఈరోజు మాతో ఏ వచనాన్ని మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవుడు ఈరోజు మాతో మాట్లాడుతున్న మాట, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. దేవుడు ఈరోజు మాతో ఈ మాట మాట్లాడుతాడంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. దేవుడు సామాన్యంగా మాతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మనం ఆలోచించుకోగలిగితే, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. కనికరం అన్న మాట గురించి మనం ఈరోజు ఆలోచించుకోగలిగితే, నేడున్న ప్రపంచ మనుషుల్లో ఏ ఒక్కరిలోనూ కనికరం అనేది కనిపించడం లేదు. అసలు కనికరం అంటే అర్థం కూడా మర్చిపోయిన కాలాలు నేడున్న సమాజంలో. కనికరం అనేది పక్కన పెడితే, నేడున్న మనిషిలో, నేడు బ్రతుకుతున్న మానవాళిలో స్వార్థం, కుళ్ళు, కుతంత్రం ఇవన్నీ పెట్టుకొని కనికరం అనే పదాన్ని కూడా మర్చిపోవడం జరిగింది. అదేవిధంగా కనికరం గురించి మనం ఈరోజు మాట్లాడుకోగలిగితే, అసలు కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అంటే నువ్వు సాటి వ్యక్తి పట్ల నువ్వు కనికరం చూపిస్తే నువ్వు ఆటోమేటిక్గా కనికరం పొందుతావనేసి దేవుడు ఈరోజు మాతో మాట్లాడుతున్నాడు. మరి ఇంకా నేడున్న మనుషులు కనికరాన్ని చూపుతున్నారా, లేకపోతే సాటి సహోదరుల పట్ల, సాటి వ్యక్తుల పట్ల స్వార్థాన్ని, తన మనసులో ఉన్న వేటిని సాటి సహోదరుల పట్ల చూపిస్తున్నారన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోగలిగితే, మనుషులు కనికరాన్ని చూపించే బదులు తనలో ఉన్న స్వార్థాన్ని, తనలో ఉన్న కుళ్ళుని నేడున్న మనుషుల పట్ల చూపిస్తున్నారు. అదేవిధంగా మన పట్ల ఎవరు కనికరం చూపించారన్న దాని పట్ల మనం ఆలోచించుకోగలిగితే, అదే కనికరం గురించి యేసుక్రీస్తు వారు మేము చేసిన పాపాలను బట్టి, మేము చేసిన తప్పులను బట్టి మేము పొందవలసిన శిక్షను తాను శిలువలో భరించాడు. అంటే ఆయన మా పట్ల చూపించిన కనికరాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఆటోమేటిక్గా సాటి సహోదరులకి కనికరం చూపించడానికి ముందుకు వస్తాం. యేసుక్రీస్తు వారు మా పట్ల చూపించిన త్యాగాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చూపించిన కనికరాన్ని, ఆయన చూపించిన కృపని మనం మర్చిపోయాం కనుకనే నేడున్న వ్యక్తుల్లో, నేడున్న సాటి సహోదరుల పట్ల స్వార్థాన్ని మనం చూపిస్తున్నాం. అదేవిధంగా ప్రేమైన దేవుని వారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు వారు సిలువలో మన పట్ల చూపించిన కనికరాన్ని మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి మనం యేసుక్రీస్తు వారిలోకి వచ్చాం. మరి సాటి సహోదరులు ఎంతో మంది దేవునికి నమ్మకుండా, దేవునికి విరోధంగా పాపాలు చేస్తూ, దేవునికి అసహ్యకరంగా నేడున్న మనుషులు ఉన్నారు. మరి ఇంకా వారి పట్ల మనం కనికరాన్ని చూపగలుగుతున్నామా? యేసుక్రీస్తు వారి దయను బట్టి, ఆయన చూపిన కనికరాన్ని బట్టి, ఆయన కనికరాన్ని మనం పొందగలిగాం, రక్షణలోకి వచ్చాం. మరి అదే మేము పొందిన రక్షణని ఇతరులకు చూపించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, మన కనికరం చూపించే బదులు సాటి సహోదరుల పట్ల స్వార్థాన్ని చూపిస్తున్నాం. మేమే బతకాలి, మనమే ఉండాలి, మా కుటుంబాలే బాగుండాలన్న ఉద్దేశంతో నేడున్న సమాజంలో బతుకుతున్నాం. ఒకసారి యేసుక్రీస్తు వారు చూపిన కనికరాన్ని అందరూ జ్ఞాపకం చేసుకుంటే ఏ ఒక్కరి పట్ల స్వార్థం అనేది, కుళ్ళు అనేది మనలో రాదు. గనక ఒక్కసారి ఆయన చూపిన సిలువలో మా కొరకు చూపించిన కనికరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇతరులకు ఆయన ఏ విధంగా అయితే మా పట్ల కనికరం చూపిస్తూ
ఆయన బతికాడో యేసుక్రీస్తు వారు, అదే విధంగా మేము కూడా ఆయన కనికరాన్ని పొందిన మేము కూడా మా కనికరాన్ని కూడా ఇతరులకు పంచుతూ ఆయన కొరకు ప్రకటిస్తూ ఆయన కొరకు ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు చూపిస్తూ ప్రకటిస్తూ అదేవిధంగా ఆయన కనికరాన్ని మనం పొందుకున్నాం కనుక ఇతరులకు కూడా ఆ కనికరాన్ని చూపించే వారంగా ఉన్నాం కనుక ఏ ఒక్కరూ సాటి సహోదరుల పట్ల స్వార్థాన్ని ఎటువంటి కుళ్ళును ప్రసాదించకుండా అందరూ క్రీస్తు పొందిన రక్షణలోకి అందరూ రావాలని, అందరి పట్ల ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానం కలిగి అందరి పట్ల ఐక్యత కలిగి ఉండాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను.